హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కొన్ని యానిమే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీక్ క్రంచీరోల్ లో కొత్తగా రిలీజ్ అయిన షోస్ నుంచి టీవీలో టెలికాస్ట్ అయ్యే షోస్ వరకు చాలానే అప్డేట్స్ ఉన్నాయి. సో డీటెయిల్ గా చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ ఓకా 3 ఈ వారం ఏప్రిల్ 2న రిలీజ్ అయింది. క్రంచీరోల్ లో ఇది వీక్లీ ఎపిసోడ్స్ గా రన్ అవుతున్నాయి. అలానే ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 2 కూడా వచ్చేసింది. ఇప్పుడు మీరు మొత్తం సిరీస్ ని గ్యాప్ లేకుండా క్రంచీరోల్ లో బ్యాచ్ వైజ్ గా చూడొచ్చు. ఇంకా టీవీ అప్డేట్స్ కి వస్తే ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే కార్టూన్ నెట్వర్క్ లో వన్ పీస్ అండ్ హంటర్ ఎక్స్ హంటర్ రీటెలికాస్ట్ చేస్తున్నారు. కానీ ప్రాబ్లమే ఇక్కడ వచ్చింది, నైట్ 1 AM కి టెలికాస్ట్ చేస్తున్నారు. అసలు ఆ టైంలో ఎవరు చూస్తారో నాకు అర్థం కావట్లేదు. కనీసం నైట్ 10 PM కైనా లేదంటే 11 PM కైనా వేసుంటే బాగుంటుంది. చూడాలనుకున్న వాళ్ళు ఆ టైంకి షెడ్యూల్ చేసుకొని చూస్తారు. అండ్ హంటర్ ఎక్స్ హంటర్ డబ్ విషయానికి వస్తే న్యూస్ ఇండియా వాళ్ళు డబ్ చేశారు. అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి సిరీస్ ని మిడ్ నైట్ వేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా మరోవైపు వన్ పంచ్ మ్యాన్ సిరీస్ ని సోనీ ప్రతిరోజు రాత్రి 9 గంటలకి టెలికాస్ట్ చేస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ కొత్త యానిమే రిలీజెస్ గురించి చూసుకుంటే డిమోన్స్ ఆఫ్ ది షాడో రిలీమ్ అనే ఒక కొత్త సిరీస్ ఈ రోజు క్రంచీరోల్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇది వరల్డ్ వైడ్ గా అన్ని లాంగ్వేజెస్ లో ఒకేసారి స్ట్రీమ్ అవబోతుందని కొన్ని టాక్స్ వినబడుతున్నాయి. అలానే జరిగితే మనకి తెలుగు డబ్ అనేది నైట్ 9:30 నుండి 11:30 మధ్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకో డబ్బింగ్ అప్డేట్ ఏంటంటే అన్ అబ్జర్వేషన్ లాగ్ ఆఫ్ మై ఫియాన్సీ హూ కాల్స్ హెర్సెల్ఫ్ ఏ విలనిస్. పేరు చాలా చిన్నగా ఉంది కదా. ఈ నెల 24న తెలుగు అండ్ తమిళ లాంగ్వేజ్ లో క్రంచీరోల్ లో రాబోతుందంట. సో రామ్ కామ్ అండ్ ఫ్యాంటసీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడీ అయిపోండి. ఇంకా ఈ ఎపిసోడ్ మొత్తానికి పెద్ద అప్డేట్ ఏదైనా ఉంది అంటే అది జుజుత్సు కైసెన్ రీడబ్బింగ్. యానిమన్ స్టూడియో వాళ్ళు మన ఫేవరెట్ జుజుత్సు కైసెన్ ని మళ్ళీ రీడబ్బింగ్ చేస్తున్నారు. ప్రెజెంట్ కాస్టింగ్ మీద వర్క్స్ జరుగుతున్నాయి. ఈసారి కొత్త స్టూడియోస్ కాబట్టి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ తో వస్తారని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇంకొక 4 నెలల్లో ఈ సిరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి బ్లీచ్ కూడా అలానే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? సో ఇదేంటి ఈ వారం యానిమే ముచ్చట్లు. ఈ అప్డేట్స్ లో మీకు బాగా నచ్చిన అప్డేట్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మీ యానిమే ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.